హాయ్ అండి, నా చిన్న తల్లి బర్త్డే అండి రేపు. అయితే తన ఫేవరెట్ అయిన డిష్ ఈరోజే ప్రిపేర్ చేశాను. స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ అయిపోయింది. రేపు లక్ష్మీవారం కదా, ఎవరూ తినమండి, అందుకే ఈరోజే చేశాను. బయట బిర్యానీ కంటే నా చిన్న తల్లికి నేను చేసిందే ఇష్టం. ఎందుకంటే స్పైసెస్ తగ్గించి చేస్తాం కాబట్టి. బయట ఒక్కరికి కొనే బిర్యానీతో అమౌంట్తో ఇంట్లో చేసుకుని అందరం తినవచ్చు. అండ్ హెల్దీకి హెల్దీ. అయితే నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో బాస్మతి రైస్తో బిర్యానీ ట్రై చేశానండి. నాకు తెలియక బిర్యానీ మొత్తం పేస్ట్ అయిపోయింది. మా బావతో తిట్లే అనుకున్నాను. కానీ బావ ఫస్ట్ టైం కదా, పర్వాలేదు, నెక్స్ట్ టైం ట్రై చేయు అన్నారు. కానీ ఇప్పుడు బిర్యానీ ఎప్పుడు చేసినా చాలా ప్రాపర్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఫస్ట్ టైం అందరికీ సక్సెస్ అవ్వాలని లేదు కదండి. అయితే బిర్యానీ ఈరోజు చాలా చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ఈ జాయింట్ పీసెస్ని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, ఇంకా పెరుగు, నిమ్మకాయ వేసి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 2 hours పెట్టానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసాను. అందులో కొత్తిమీర, పుదీనా వేసి నానబెట్టిన రైసు 1 గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసాను. ఒకవైపు జాయింట్ పీసెస్ వేపుకున్నాను. 70% రైస్ కుక్ అయ్యాక చికెన్ జాయింట్లు వేసేసాను. మంచిగా కుక్ అయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేశాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. పక్కన చికెన్ కర్రీ కూడా చేసుకున్నానండి. దానికి గ్రేవీ ఉండాలి కదా, అందుకని నేను బాయ్ అండి.